సో వెల్కమ్ బ్యాక్ టు మన గెరెట్ ఛానల్. చాలా ఎగ్జైటింగ్. మార్నింగ్ లేసా, మంచిగా స్నానం చేసి వచ్చేసిన. ఎందుకంటే ఈ కార్ అసలు దొరుకుతుందని నేను అనుకోలే. అసలు హైదరాబాద్లో టెస్ట్ డ్రైవ్స్ చాలా తక్కువ అయితే అవైలబుల్ పెట్టారన్నమాట వీళ్ళు. నేను మాట్లాడుతుంది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ అన్నమాట ఇది. అదే మన 4.3 మీటర్స్లో ఏవైతే మన క్రెటా, సెల్టాస్, కుషాక్, దాని తర్వాత మనకి టైగున్ ఇవన్నీ వస్తాయో ఆ ఒక సెగ్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ రిలీజ్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్న రెనాల్ట్ వాళ్ళు అయితే వాళ్ళ యొక్క డస్టర్ తీసుకొచ్చారు. ఫస్ట్ థింగ్, ఈ కార్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ థింగ్ రీజన్ ఒకటి చెప్తాం. ఎప్పుడైనా ఎవరైనా లైఫ్లో డూ ఆర్ డై పొజిషన్ వచ్చినప్పుడు మనము మ్యాక్సిమంగా సక్సెస్ కావడానికి చేయాల్సినవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. సో ఈరోజు మార్కెట్లో రెనాల్ట్ అనే కార్ ఏదైతే కంపెనీ ఉందో, ఒకప్పుడు వీళ్ళ యొక్క లెగసీ వేరు అండ్ వాళ్ళ ఎంట్రీ ఏదైతే ఉందో ఈ డస్టర్ పేరుతోటి వాళ్ళే యాక్చువల్గా ఈ యొక్క సి సెగ్మెంట్ ఎస్యూవీ కల్చర్ని అయితే తీసుకోవడం జరిగింది. అది ఎన్నో ఇయర్స్ నడిచింది, బాగా సక్సెస్ అయినాక ఇక బండి ఆపేసిన తర్వాత ఇక వాళ్ళకి ఫ్యూచరే లేకుండా పోయింది. ఈరోజు ఇంత హెవీ కాంపిటీషన్ అంటే ఎవ్రీ కార్ మేకర్ పెద్ద పెద్ద నెంబర్స్ తోటి ఆల్రెడీ అమేజింగ్ కార్స్ని కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. ఎన్నో ఇయర్స్ నుంచి కొన్ని ల్యాక్స్ ఆఫ్ వెహికల్స్ ఆల్ బ్రాండ్స్ కంబైండ్ అయితే రోడ్డు మీద ఉన్నాయి. మరి ఇంత హెవీ కాంపిటీషన్ ఏదైతే ఉందో అదే కాంపిటీషన్లో వాళ్ళ లెగసీని బిల్డ్ చేయడానికి రెనాల్ట్ మాత్రము 100% ఎఫర్ట్స్ అయితే పెట్టేసిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వెహికల్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఏదైతే మనకి 1.3 లీటర్ ఇంజన్ ఉందో టర్బో వెహికల్, ఇదేదైతే పవర్ ప్రొడ్యూస్ చేస్తుందో 160 HP అండ్ ఈ వెహికల్ ఏదైతే న్యూటన్ మీటర్ టార్క్ ప్రొవైడ్ చేస్తుందో 280 న్యూటన్ మీటర్ టార్క్. ఆ ఒక్క నెంబర్స్ మనకి సియారాలో లేదు, సెల్టాస్లో లేదు, మనకి క్రెటాలో లేదు, టైగున్లో లేదు, మనకి కుషాక్ కూడా లేదు. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఈ వెహికల్ వీళ్ళకి అంటే చూస్తేనైతే ఈరోజు ఈ యొక్క వెహికల్ దీని యొక్క సేల్స్ నెంబర్స్ దీని నెక్స్ట్ ఫ్యూచర్ని అయితే ఈ వెహికల్ డిసైడ్ చేయబోతుంది. నియర్లీ 2030 వరకు వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంకా ఒక 30 వెహికల్స్ వరకు అయితే వీళ్ళు మన ఇండియన్ మార్కెట్కి అయితే తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఈ వెహికల్లో ఏమీ లేదు అని చూడడం కంటే ఎవ్రీ ఫీచర్ దే మేడ్ ష్యూర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కార్ అన్నమాట. డిజైన్ మాత్రమే యాక్చువల్ ఎస్యూవీ అని పిలవకూడదు, బట్ డిజైన్ వైజ్ కానీ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా కానీ విడ్త్, లెంత్, హైట్ అవన్నీ రోడ్ ప్రెసెన్స్ మాత్రం క్రేజీ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆ రోజు మనం ఏదైతే వాక్ అరౌండ్ చేసామో అంత టైం దొరకలేదు, దగ్గరికి వెళ్ళి చూడడానికి వీలు కాలేదు. అండ్ నేను యాక్చువల్లీ దీని యొక్క డ్రైవ్ ఏదైతే మనకి అయ్యిందో దాన్ని నేను పోలేదు. కాబట్టి ఇది ఎప్పుడైతే వచ్చిందో ఈరోజు 6 o'clock నాకు ఇచ్చారు. నేను నడుపుతా ప్రస్తుతం దాన్ని ఇక్కడ పార్క్ చేయడం అయితే జరిగింది. బెస్ట్ పార్ట్ ఏం చెప్పనా, డ్రైవింగ్ పొజిషన్, ఆ సీట్ కంఫర్ట్ అండ్ మెయిన్గా ఒక 6 speed ఏదైతే డిసిటీ ఉందో స్మూత్గా బటర్ లెక్క ఈజీగా గేర్ షిఫ్ట్ చేసుకుంటా ఉంది. 100 పైన వెళ్తున్నా కూడా మనకు అసలు ఆ సెన్సెస్సే లేకుండా అంత ఈజీ డ్రైవింగ్, అసలు క్రేజీయస్ డ్రైవింగ్ అని చెప్పుకోవచ్చు కార్ది. ఎవరైనా కానీ ఈ సెగ్మెంట్లో కార్ ప్లాన్ చేస్తున్నారంటే 100% మీరు ఈ యొక్క వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క వ్యూ పాయింట్ అనేది మారుతుంది. దీని లెగసీ తెలుసుకొని వస్తేనైతే నువ్వు కొంచెం ప్రైడ్ వేసుకొని మన ఈ యొక్క వెహికల్ని ఓన్ చేయొచ్చు. మెయిన్గా మనకి ఎస్యూవీస్, బొలెరో, ఫార్చునర్లు ఇవన్నీ దేనికి ఫేమస్, బానెట్ వ్యూ కనబడుతూ ఉంటుంది కదా. నీకు ఈ బానెట్ స్కూప్స్ ఏవైతే ఉన్నాయో ఇది యాక్చువల్గా డీ డిజైన్ కనబడుతూ ఉంటుంది డస్టర్ కాబట్టి. ఈ యొక్క మజిల్ కానీ స్కూప్స్ కానీ నువ్వు నడుస్తున్నప్పుడు క్లియర్ విజన్లో నీకు కనబడుతూ ఉంటుంది. అది ఒక కమాండింగ్ పొజిషన్ చెప్పుకోవచ్చు. మరి ఎక్కువ వాక్ అరౌండ్ కాదు, పైన అలా చిన్నగా చూపించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ సైడ్ చూస్తున్నైతే మనకి అక్కడ నీకు అడాస్ కావాల్సిన సెన్సార్స్ ఉన్నాయి, ఫ్రంట్ కెమెరా ఉంది, 360 కెమెరా ఉంది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. క్రింజ్ చేయకుండా మనకి చూస్తేనైతే కంప్లీట్గా బాక్సీగా అయితే మంచి యాటిట్యూడ్ అయితే మనకి వెహికల్ కనబడుతుంది. డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి, కనెక్టెడ్ లేదు, చాలా నీట్గా అయితే దాన్ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఏదైతే నీకు ఫ్రంట్ బంపర్ డిజైన్ ఉందో మంచి అగ్రెసివ్ అయితే యాడ్ చేస్తుంది మన వెహికల్కి. ఇక్కడ నీకు ఏవైతే ఎయిర్ కర్టన్స్ ఉన్నాయో ఇవి యాక్టివ్ ఎయిర్ కర్టన్స్, డమ్మీ అయితే కానే కాదు. దీని టైర్ ప్రొఫైల్ చూస్తే 225, 55, R18 ఇంచ్ అలాయ్స్ మీద అయితే మనకి వెహికల్ కనబడుతుంది. ఇది వచ్చేసి చిన్న డీటెయిలింగే. ఈ ఓఆర్విఎమ్స్కి మనకి మళ్ళీ కెమెరాలు ఉంటాయి అన్నమాట, ఎందుకంటే 360 బాగా మనకు వస్తాయి కాబట్టి. అండ్ మెయిన్ పార్ట్ నీకు డోర్ ఓపెన్ చేసినప్పుడు డోర్ క్లాడింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకి డోర్ ప్రొటెక్షన్, మెయిన్ పెయిన్ ప్రొటెక్షన్ కోసం. పైన రూఫ్ రైల్స్ అయితే కనబడుతున్నాయి. ఇది 18.5 lakhs ఎక్స్ షోరూమ్ చెప్తున్నారు కాబట్టి మనకి ఎంతలో వస్తుంది మహా అంటే 21 లేకపోతే మ్యాక్స్ 22లోకి అయితే మనం ఈజీగా మన ఇంటికి అయితే తీసుకొచ్చేయచ్చు. ఇంత హెవీ కాంపిటీషన్లో వీళ్ళు పవర్ ఫిగర్స్లో మాత్రం చాలా ముందుకున్నారు కాబట్టి ఒకసారి డ్రైవింగ్ చేసుకుంటూ ఇది ఎవ్రీడేకి కానీ హైవేకి కానీ ఎలా ఉందనేది తెలుసుకుంటాం.
సో ఇంటీరియర్ పార్ట్కి వస్తేనైతే నీకు కంప్లీట్గా న్యూ అంతే కొత్త ధనం అయితే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి కార్బన్ ఫైబర్ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే వేయడం జరిగింది డోర్స్కి. ఇంటీరియర్ మొత్తం మనకి ఒక గ్రీన్ కలర్ అండ్ డబుల్ స్టిచ్చింగ్, డస్టర్ యొక్క ఏదైతే పేరుందో అది రకరకాల ప్లేసెస్లో అయితే వీళ్ళు హైలైట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది దీని యొక్క గేర్ నాబ్. జస్ట్ బ్రేక్ మీద ప్రెస్ చేసి నువ్వు డీ కావాలంటే ఇట్లా కిందకి అండ్ ఆర్ కావాలంటే పైకి, అండ్ ఒకవేళ వెహికల్ని పార్క్ చేసేసుకుందామంటే జస్ట్ విత్ ట్యాప్ ఆఫ్ బటన్ అయితే పని అయిపోతుంది. క్లారిటీ మాత్రం చాలా దారుణంగా ఉందన్నమాట దీని యొక్క కెమెరాస్ది. ఇప్పుడు నేను రివర్స్ ఏదైతే కెమెరా ఉందో అదైతే ఆన్ చేసినా చాలా గలీజ్గా కనబడుతుంది. అంటే నీకు అంత క్లారిటీ ఉందో మార్నింగ్ అంటే ఇంత ఎండ ఉన్నప్పుడే ఇది ఇట్లుందంటే నైట్ టైం ఖచ్చితంగా నీకు అంత ప్రామిసింగ్ అయితే రిజల్ట్స్ ఉంటూనే ఉండవు. పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మేనేజ్ చేసేయచ్చు. ఓ బాబోయ్ బాబోయ్, ఓన్లీ కార్ ఒక్కటి నీకు కొంచెం మెరుస్తుంది కానీ మిగతాదంతా దారుణమే. సో నీకు ఇక్కడ మ్యాప్స్ వస్తున్నాయి అండ్ ఈవెన్ మనకి డ్రైవర్ డిస్ప్లే కూడా మీద కూడా మ్యాప్స్ వస్తూ ఉన్నాయి. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి, టిల్ట్ అండ్ టెలిస్కోప్ రెండు ఉన్నాయి. అండ్ సన్ రూఫ్ ది బటన్ నొక్కిన సో ఇది వెళ్ళిపోయిన తర్వాత గ్లాస్ ఓపెన్ కావాలి కదా, మళ్ళీ నీకు 2 బటన్స్ అయితే ఇస్తున్నారు అనమాట ఓన్లీ కవర్ని ఆపరేట్ చేసుకోవడానికి. సో ఇది కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఏంటంతా స్వైపులు పెట్టిరు కానీ అది చక్కగా పనే చేస్తావు. అండ్ ఇక్కడ వ్యానిటీ మిర్రర్ కూడా మనం బ్యూటిఫుల్గా పైన లైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా ఆబ్వియస్లీ ఇచ్చారు. అండ్ 2 సీట్స్ నీకు ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్, రెండిటికి 6 వే మనమైతే ఈజీగా వీటిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ కంఫర్ట్ చూస్తేనైతే ఈ యొక్క ఏవైతే బకెట్ సపోర్ట్స్ ఉన్నాయో ప్రాపర్గా నీకు పట్టుకొని ఉంటాయి అన్నమాట. అటు ఇటు ఏం జరగవు. ఇలా మంచి స్పీడ్లో కానీ నువ్వు టర్నింగ్ చేయడానికి కానీ ట్రై చేస్తే నీకు ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే ఆబ్వియస్లీ మనకి వైర్లెస్ ఇస్తారు వీళ్ళు. సో దాంట్లో మనం టెన్షన్ తీసుకునే అవసరం లేదు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ, 1 కాదు 2 కాదు. అంటే ఇప్పుడు మనకి ఏవైతే కాంపిటీషన్ కార్స్లో ఆప్షన్స్ ఇస్తారో అవన్నీ ఇచ్చారు దీనికి. అండ్ ఫోన్లో కూడా యాప్ త్రూ నువ్వు ఇంజిన్ ఆన్ చేసుకోవడం అవన్నీ కూడా చేసుకోవచ్చు ఈ వెహికల్ తోటి. అండ్ ఎకో స్కోర్ 4 హిల్ డిసెంట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఎక్కడైనా పోయినప్పుడు ఇట్లా ఎత్తుగాని దిగాల్సి వచ్చినప్పుడు చాలామంది ప్యానిక్ అవుతారు. దాని బదులు నువ్వు ఇది ఆన్ చేసుకున్నావు అదే బ్రేక్స్తో అసిస్ట్ చేసుకుంటూ వెహికల్ అయితే మనకి సేఫ్గా ల్యాండ్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కసారి ఈ యొక్క వెహికల్ని డ్రైవింగ్కి తీసుకెళ్దాం. ఎందుకంటే అసలు మెయిన్గా ఈ యొక్క వెహికల్ హైలైట్ పార్ట్ అదే. ఫీచర్లు అయితే అన్నీ నింపేశారు ఏవి తీయకుండా. ప్రస్తుతం మనము ఈ యొక్క 160 and 280 Nm టార్క్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. సో ఇంజన్ ఆన్ ఉంది ఆల్రెడీ, పెట్రోల్ కాబట్టి నీకు ఎక్కడ వైబ్రేషన్ లేకుండా సైలెంట్గా అయితే వెహికల్ స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంది ప్రస్తుతము. సో మనం జస్ట్ బ్రేక్ పెడల్ మీద కాల్ ప్రెస్ చేసి ఇట్లా డీకి వేసేసుకోవడమే. ఆల్రెడీ ఎంగేజ్ అయిపోయింది. ఒక్కసారి లైట్గా యాక్సిలరేషన్ ఇచ్చినాము ఒక వెహికల్ మూమెంట్కి వెళ్తుంది. రైట్, ఇందాకంతా నడిపినప్పుడు నాకైతే బాగా నచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే దీని యొక్క స్టీరింగ్ ఎంత ఈజీగా రెస్పాండ్ అవుతుందంటే అంత ఈజీగా రెస్పాండ్ అవుతుంది. మనం మొత్తం నేరో రోడ్స్ నుంచి వెళ్తున్నాం కావాలని. మెయిన్గా దీని సస్పెన్షన్ కూడా ఎంత బాగా ఇచ్చారంటే నీకు సిటీలో మాత్రం స్టేబుల్గా పోతానే ఉంటుంది బండి. ఒకవేళ నీకు సడన్గా ఇలాంటి రోడ్లు వస్తూ ఉంటాయి కదా, వచ్చినప్పుడు కూడా మంచిగా మేనేజ్ చేస్తుంది. టర్నింగ్స్ కూడా అసలు ఎంత నీట్గా గ్రిప్ మెయింటైన్ చేస్తుందంటే ఇలాంటి వెహికల్స్కి ఏదైతే వీళ్ళు టైర్స్ ఇచ్చారో ఇది కూడా బాగుంటుంది. ఇంకా బెటర్, ఇంకా ప్రీమియం టైర్స్ పోయావు అనుకో ఇంకా క్రేజియస్ట్ రైడ్ అయితే నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. సస్పెన్షన్స్ మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు వెహికల్. చూడు ఇప్పుడు నేను నీకు బేసిక్గా ఇది ఎంత ఫాస్ట్గా మనకి గేర్ షిఫ్టింగ్ చేసుకుంటుందో. నేను నడుపుతున్నప్పుడు ఆల్రెడీ గేర్ షిఫ్ట్ అవుతున్నాయి. అసలు ఎటువంటి చిన్న కూడా మనకి ఆ గేర్ షిఫ్ట్ అవుతున్నట్టు ఒక్క ఇండికేషన్ కూడా లేకుండా, ఆ ఒక జర్క్ లేకుండా స్మూత్ అంటే బట్టర్లీ మనకి బేసిక్గా ఫోక్స్ వ్యాగన్లో, స్కోడాలలో ఇలాంటి ట్రాన్స్మిషన్ దొరుకుతుంది అన్నమాట. అదే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, టు బి వెరీ ఫ్రాంక్ ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే సేమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ నీకు ఆ డిఫరెన్స్ తీసుకురాకుండా అమేజింగ్ అయితే గేర్లు షిఫ్ట్ అవుతున్నాయి. దుమ్ము మాత్రం గట్టిగా లేపుతుంది బండి బయట. ఇప్పుడు మనము 0లో అయితే ఉన్నాం. ఓకే 3, 2 నేను ఇంకా మళ్ళీ ఏసీ టెంపరేచర్లో అవేం సెట్ చేయలేదు, నార్మల్గానే పెట్టేసిన. నేను జస్ట్ డ్రాగ్ చేస్తున్నా బండి అంతే. ఇప్పుడు స్టీరింగ్ మాత్రం బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ సెగ్మెంట్లో.
నీకు మరీ లూజ్గా ఇవ్వలేదు అండ్ మరి అట్లానే మరీ టైట్గా అయితే కూడా ఇవ్వలేదు. పర్ఫెక్ట్, అంటే నీకు కావాల్సినట్టు ఈజీగా ఉంటుంది వెహికల్. నువ్వు ఎంత స్పీడ్ వెళ్తున్నావో అనేది కూడా నువ్వు జస్ట్ ఓడోమీటర్ మీద చూస్తేనే రిలీజ్ అవుతావు. ఎందుకంటే నీకు ఆ ఒక్క స్ట్రెస్ కూడా ఇస్తలేదు అన్నమాట వెహికల్ మనకి. ఏ ఒక్క స్పీడ్లో పోతున్నా కూడా సర్లే తక్కువనే పోతున్నాం మనకు ఫీలింగ్ కూడా ఇస్తుంది. స్టీరింగ్ చూడండి చాలా ఈజీ, వన్ హ్యాండ్ తోటి హాయిగా తిప్పేసుకోవచ్చు బండి. మెయిన్గా స్టీరింగ్ మరీ లూజ్ ఇచ్చారనుకో హై స్పీడ్స్లో అక్కడ ఇక్కడ కొంచెం మనము లైట్గా కంగారు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఏంటంటే ఇనీషియల్ స్పీడ్ నుంచి హై స్పీడ్ వరకు నీకు ఒకటేలాగా రెస్పాండ్ అవుతుంది స్టీరింగ్ అయితే. సడన్గా బస్సు ఉంది, ముందు నుంచి ఇంకో బస్సు కొంచెం డిస్టెన్స్లో వస్తుంది, కట్ చేయాలి, యాక్సిలేషన్ నొక్కితే చాలా ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవుతుంది వెహికల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆటోమేటిక్ కార్స్లో, ఎందుకంటే చాలా మటుకు కార్స్లో ఏంటంటే అది కొన్ని సెకండ్స్ ల్యాగ్ తీసుకొని ఆ తర్వాత నీకు పవర్ డెలివరీ చేస్తుంది. అదేంటంటే మనం మన క్యాలిక్యులేషన్ తగ్గట్టు వెళ్దాం అనుకుంటాం, అదేమో కుదరదు. ఇది అట్లా కాదు, పర్ఫెక్ట్గా అయితే నువ్వు వితౌట్ ఎనీ డౌట్ ఫుల్ ధైర్యంతో అయితే నువ్వు హాయిగా అయితే వెహికల్ని ఓవర్టేక్ చేసేసుకోవచ్చు. మెయిన్గా ఎవ్రీడే ఎవరైతే ట్రావెల్ చేస్తూ నాకు ఆల్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఉండాలి అండ్ ఒకవేళ సడన్గా నేను ట్రిప్ పోయినా నాకు ఎటువంటి ఇబ్బంది ఉండద్దు, ఎన్నో నీడ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. ఆన్ రోడ్ హైదరాబాద్ చూస్తే ఈ యొక్క వెహికల్ 1 లీటర్ ఇంజన్ తోటి నీకు 13 lakhsకి అయితే బేస్ వేరియంట్ అయితే వస్తుంది. అండ్ హై ఎండ్ వచ్చేసి మనకి 23 లక్షలు వస్తుంది. టు బీ వెరీ ఫ్రాంక్ చెప్తున్నా కదా, 1 లీటర్ ఇంజన్ అసలు చూస్ చేసుకోకండి, ఎందుకంటే పవర్ ఫిగర్స్ అవి అస్సలు మీకు సెట్ కావు. 1.3 అనే ఒక పర్ఫెక్ట్ ఇంజన్ వీళ్ళు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశారు. మెయిన్గా సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ నెంబర్స్ అయితే దీనికి ఉన్నాయి. ఇది ఉన్నాక మనం 1 లీటర్కి పోవడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్ అండ్ మిస్టేక్ అయిపోతుంది. అండ్ ఈ యొక్క వెహికల్ ఒకవేళ నువ్వు మైలేజ్ గురించి ఆలోచిస్తున్నైతే పీక్ ట్రాఫిక్లో కూడా నీకు 9 నుంచి 11 వరకు అయితే దొరుకుతుంది. నీకు హాయిగా మూవింగ్ ట్రాఫిక్ ఇంకో 12 or 13 వస్తుంది. అండ్ హైవే మనం టెస్ట్ చేయలేదు. ఈ నెంబర్స్ మనము కేవలం సిటీల్లో ట్రాఫిక్లో మన నాగోళ్ళు ఉప్పలలో నడిపితేనైతే మనకి ఆ ఒక నెంబర్ ఫిగర్స్ అయితే వస్తున్నాయి. ప్రైస్ గురించి చెప్పా కదా నీకు, ఒకవేళ 13 lakhsకే నీ దగ్గర బడ్జెట్ ఉండి కొనాలనుకుంటేనైతే ఈ వెహికల్కి పోకు. 1.3 ఏదైతే ఉందో బేస్ వేరియంట్ స్టార్టింగ్ నీకు 16 lakhs నుంచి అయితే ఆన్ రోడ్ అయితే మనకు హైదరాబాద్కు ఉంది. 15 lakhs బడ్జెట్ ఎవరైనా పెట్టుకున్నారనుకో 1 లక్ష ఎక్స్ట్రా చేస్తేనైతే ఈ యొక్క బ్యూటిఫుల్ వెహికల్ వస్తుంది. కాకపోతే మోస్ట్లీ నీ ఫీచర్స్ అయితే మిస్ అవుట్ అయిపోతావు. సెగ్మెంట్లో చూస్తేనైతే నీకు ఈరోజు వన్ ఆఫ్ ద స్టన్నింగ్ వెహికల్స్ అయితే రిలీజ్ అయినాయి మనకి. సియారా క్రేజీ లుక్స్, అమేజింగ్ 3 screens ఇస్తారు, మంచిగా డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉంది, దాంట్లో 3 ఇంజన్ ఆప్షన్లు ఇచ్చారు, అన్ని రకాల వేరియంట్స్ అయితే తీసుకురావడం జరిగింది. దాని తర్వాత మనకి మొన్ననే 2 వెహికల్స్ అప్డేట్ అయినాయి. ఒకటి వచ్చేసి స్కోడా కుషాక్, ఇంకోటి వచ్చేసి ఫోక్స్ వ్యాగన్ యొక్క టైగూన్. ఆ 2 వెహికల్స్కి దీనికి కంపేర్ చేస్తే మెయిన్ థింగ్ ఎక్కడ తెలిసే డిఫరెన్స్ వస్తుంది. ఆబ్వియస్లీ నీకు మెయిన్గా పవర్ ఫిగర్స్ దగ్గర అయితే డిఫరెన్స్ ఉంది, అది ఓకే. వాళ్ళు 1 లీటర్ 1.5 ఇస్తారు, వీళ్ళు 1 లీటర్ 1.3 ఇచ్చినా కూడా నెంబర్స్ క్రేజీగా ఉన్నాయి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి, ఈ యొక్క జర్మన్ కార్స్కి దీనికి చూస్తేనైతే మ్యాక్సిమం ఆఫ్ ద ఫీచర్స్ అయితే నీకు ఆ వెహికల్స్తో రావు. అండ్ ఈ యొక్క వెహికల్తో ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. డ్రైవింగ్ ఎలా ఉంది అని చూస్తేనైతే నేను ఇది నడిపినా కదా, అది నేను రెగ్యులర్గా నడుపుతూ ఉంటా. సేమ్, తక్కువ అయితే కాదు, సేమ్ అండ్ బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ విత్ ద సస్పెన్షన్ అనమాట, ఎందుకంటే ఆ వెహికల్లో నీకు హార్డ్ సస్పెన్షన్ క్రేజీ తీసుకుంటాయి అన్నమాట ఇంపాక్ట్స్. అండ్ మెయిన్గా హైవేస్లలో చాలా స్టేబుల్గా వెళ్తూ ఉంటుంది కదా బండి. సేమ్ వే ఈ యొక్క వెహికల్ కూడా మనకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సెల్టాస్ వచ్చింది కదా, మరి అది ఎట్లా ఉంది అంటే ఆ వెహికల్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. కాకపోతే దీనికి ఉన్న ఎస్యూవీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఏదైతే నీడ్స్ ఉంటాయో, ఎస్యూవీ అంటే బానెట్ కనబడాలి, నాకు సీటింగ్ పొజిషన్ ఎట్లా ఉండాలి, అవన్నీ అదొక మంచి లగ్జరీ ప్రీమియం లాగా ఇచ్చారు. ఇది కూడా ప్రీమియం ఉంటుంది, కాకపోతే దీని లెగసీ ఏదైతే ఇంతకు ముందు ఉండేనో ఈరోజు ఆ లుక్స్ కానీ ఇంటీరియర్స్లో ఇచ్చిన ఫీచర్స్ కానీ అవన్నీ నీకైతే మంచిగా సాటిస్ఫై చేస్తాయి. దీని నెంబర్స్ ఇందాక నుంచి మళ్ళీ అది చెప్తుంది. అదే 160 HP 280 Nm టార్క్. ఈ యొక్క సెగ్మెంట్లో ఏ ఒక్క కార్కి ఇస్తలేరు, ఈ యొక్క కార్కే ఇస్తున్నారు. అది మీకు కేవలం టెస్ట్ డ్రైవ్ చేస్తేనే తెలుస్తుంది. దయచేసి షోరూమ్స్కి వెళ్ళినప్పుడు టైం పెట్టుకొని వెళ్ళండి, ఫాస్ట్గా అవ్వగొట్టుకోకండి మీ టెస్ట్ డ్రైవ్స్ని. అట్లీస్ట్ 25 నుంచి 30 నిమిషాలు అయితే స్పెండ్ చేయండి ట్రాఫిక్లో, ఖాళీ రోడ్లలో, గలీజ్ రోడ్లలో. ఎందుకంటే వెహికల్ గురించి తెలవాలి అంటే మెయిన్గా అన్ని ఆస్పెక్ట్స్లో ఇలా టెస్ట్ చేస్తేనే నీకు నీ యొక్క కంపానియన్ గురించి తెలుస్తుంది. సో ఈ కార్ ఏదైతే ఉందో చెప్పా కదా, 6 స్పీడ్ డీసీ అయితే ఉంది. సో మనకైతే ప్రస్తుతము యావరేజ్ అయితే 14 చూపిస్తుంది. అదే కానీ మాన్యువల్ తీసుకెళ్తే ఇంకో 2-3 మారుతాయి, కానీ నేను మాన్యువల్ రికమెండ్ చేయను. ఎందుకంటే నీకు దాంట్లో ఏదైతే నీకు మనం అంటూ ఉంటాం కదా, వెంటనే షిఫ్ట్ చేయొచ్చు, మనకి ల్యాగ్ ఉండదు, వెంటనే పికప్ వచ్చేస్తుందని, అట్లానే మనకి ఒక ఆటోమేటిక్ కూడా బిహేవ్ చేస్తుంది.
అది డ్రైవ్ చేస్తేనే తెలుస్తుంది. నా వీడియో ఎంత చూసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఫిజికల్గా వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేస్తేనే మాత్రమే మనకి అవన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఫ్రెష్ ఇంటీరియర్స్ అని చెప్పుకోవచ్చు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అన్నమాట కార్లో. ఏది నీకు పాత కార్ తీసుకుంటున్నా లేకపోతే ఏజ్ ఓల్డ్ కార్ తీసుకుంటున్నా అనే ఫీలింగ్ అయితే రాదు. ఈరోజు 2026కి కాంపిటీషన్కి తగ్గట్టు ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ద కార్. సో మీరు ఎవరైనా వెహికల్ని ప్లాన్ చేస్తుంటే ఇమీడియట్గా నియర్ బై ఉన్న రెనాల్ట్ షోరూమ్కి అయితే వెళ్ళిపోండి. ఇవి చెక్ చేసేసుకోండి, టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ కార్.